జంగారెడ్డిగూడెంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖ ఎదురుగా శ్రీదేవి ల్యాబొరేటరీ నందు శ్రీదేవి జనతా హాస్పిటల్, శ్రీదేవి ఫిజియోథెరపీ క్లినిక్లను యువ నాయకులు చార్టర్డ్ అకౌంటెంట్ దకర్పు కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. శ్రీదేవి ల్యాబొరేటరీ నిర్వాహకులు గూడూరు ఈశ్వరరావు తనయుడైన డాక్టర్ రాజేష్ గూడూరి, డాక్టర్ స్వాతి గూడూరి ఆధ్వర్యంలో పూర్తి కేరళ పద్ధతిలో ఆయుర్వేద చికిత్సను అందించే విధంగా హాస్పిటల్ను అన్ని హంగులతో తీర్చిదిద్దడంపై పట్టణానికి చెందిన వైద్యులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఆయుర్వేదం అనేది ప్రాచీన విద్య అని అభివర్ణించారు. ఎప్పటి నుంచో తన తండ్రి ఈశ్వరరావు కోరిక మేరకు కేరళ ఆయుర్వేద పంచకర్మను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పంచకర్మ థెరపీ ద్వారా రుగ్మతలను నియంత్రణ చేయవచ్చని అన్నారు. అప్పర్ టాక్సిస్ వంటివి తొలగించడం, వర్తీకర్మ అనేది పక్షవాతం, కీళ్లవాతం అనేది నివారణ చేస్తుందని, ఆర్గానిక్స్ ను పనిచేసేలా చేస్తుందని అన్నారు. రసీకర్మ అనేది సైనోటిస్ నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు. రక్త మోక్షణ ద్వారా రక్త సమస్యల నుంచి బయటపడవచ్చని అన్నారు. తొలిసారిగా జంగారెడ్డిగూడెం పంచకర్మ ఆయుర్వేదం ఏర్పాటు చేయడంపై దాకర్పు కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాణిజ్యవేత్త చామర్తి శ్రీరాములు, వైద్యులు కాకల రామచంద్రబాబు, దొండపూడి ప్రసాద్, స్వామి, అనిల్, చామర్తి శివరాం, స్థానికులు, సిటీ ప్రాపర్టీస్ నిర్వాహకులు పాలపర్తి శ్రీనివాస్, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు, జీకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గణిత ఆనంద ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ రమణారావు, వాస్వి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈ సర్వీసెస్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని, సార్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రాజేష్ గారు మన ఊరికి సుపరిచితులైనటువంటి, చాలా కాలం నుంచి డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ పెట్టిన ఈశ్వర్ గారి అబ్బాయి ఒక మంచి ఇన్నోవేటివ్గా ఈ ఊర్లో పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించారు. పంచకర్మ అంటే ఎవరికి సాధారణంగా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. బాడీలో ఒక 30-40 ఇయర్స్ తర్వాత టాక్సిన్స్ ఏర్పడతాయి. అవి మెల్లమెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ ఫెయిల్యూర్లు దిశగా వెళ్ళేటప్పుడు సరైన పద్ధతిలో పంచకర్మ అంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని అన్నింటినీ బయటికి తీసేటువంటి కార్యక్రమం ఇది. అనాదిగా మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఈ కార్యక్రమం ఉంది. దీనివలన చాలామంది ఈ ఏరియా ప్రజలు, ఇది రాజేష్ గారి హాస్పిటల్ కాదు, ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందబోతున్నారు. ఇదే కార్యక్రమం మనం కరెక్ట్ గా పొందాలి అని అంటే కేరళ వెళ్ళి పొందేదానికంటే ఇక్కడ ఆ ఫెసిలిటీని ఇక్కడ ఏర్పరిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్ డాక్టర్ ఈశ్వర్ గారు. అండ్ ఈ సర్వీసెస్ ని అందరూ బాగా ఉపయోగించుకుని భవిష్యత్తులో ఇంకా ఆయన ఇంకా చిన్న స్థాయిలోనే స్టార్ట్ చేశారు, ఇంకా పెద్ద స్థాయిలో దీన్ని ఇంకా అభివృద్ధి చెందించాలని, ఇది చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని, ఈ కార్యక్రమం ద్వారా అందరికీ మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ఆయన రెడీ అవటం మన అందరికీ వెల్కమ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ రాజేష్ గారు. అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ గూడూరి, బిఏఎంఎస్ ఎండి అండి. ఆయుర్వేదం అనేది ప్రాచీనంగా గత 5,000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఒక గొప్ప ప్రాచుర్యం కలిగినటువంటి వైద్యం. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిగా ఈ కేరళ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మొట్టమొదటిగా ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎప్పటి నుంచో మా నాన్నగారు యొక్క కోరిక కూడా, అది ఇన్నాళ్ళకి ఇది నెరవేరింది. ఈ ఆయుర్వేద వైద్యం ద్వారా ఏంటంటే బాడీని, అంటే ఆయుర్వేద వైద్యం అనేది సిస్టమేటిక్ థెరపీ. ఏదైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేసి ఆ పూర్తిగా వ్యాధిని నయం చేసేటటువంటి గొప్ప వైద్యం. అయితే ఏంటంటే ఈ పంచకర్మ థెరపీస్ ద్వారా బాడీని డీటాక్సిఫికేషన్ చేయటం, అలానే ఏజ్ ప్రివెంటింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఏజ్ ప్రివెంట్ చేయడానికి కూడా ఇందులో రసాయన వాజీకరణాలు అనేటటువంటి గొప్ప ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సాధారణంగా ఈ పంచకర్మలు అంటే వమన కర్మ ద్వారా అప్పర్ ఎక్స్ట్రిమిటీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడం, అలానే విరేచన కర్మ, ఇది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, అలానే బాడీలో ఉన్నటువంటి ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నిటి కూడా అది ఎక్స్పెల్ చేస్తుంది. తర్వాత వస్తికర్మ, ఇది ఏంటంటే పెరాలసిస్ పేషెంట్స్లో కానీ, అలానే ఏదైనా కీళ్ళవాతాల్లో కానీ అలాంటి వాటిల్లో ఈ ఆయిల్ అనేది కషాయ వస్తి కానీ, ఈ వస్తి ద్వారా లోపలికి ఈ మెడిసిన్ వెళ్ళి ఆర్గాన్స్ని స్ట్రెంగ్తనింగ్ చేయడానికి, ఉన్న టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే నస్యకర్మ, అలానే సైనసైటిస్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే దాని ద్వారా క్యూర్ అవుతాయి. అలానే రక్తమోక్షణ, మామూలుగా ఏంటంటే రక్తమోక్షణ కర్మ అంటే ఈ లీచీ థెరపీ ద్వారా, అంటే వెరికోజ్ వెయిన్స్ ఇట్లాంటి వ్యాధులకు కూడా ఈ రక్తమోక్షణ లీచీ థెరపీ ద్వారా దాని ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ఆయుర్వేద వైద్యాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ఈరోజు మన డాక్టర్ గారు రాజేష్ గారి యొక్క కేరళ ఆయుర్వేద వైద్యం అండ్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు. వారి యొక్క ఆయుర్వేద వైద్యము కేరళ స్టైల్, పంచకర్మ అంటే ఆయిల్కి సంబంధించిన వైద్యాలు, ఆర్థోపెడిక్స్లో కూడా మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి, సయాటికాకి మొదలైన వాటికి కేరళ వైద్యము మొదలు పెడుతున్నారు. సో ఆయన యొక్క ప్రాక్టీస్ బాగుండాలని సర్వదా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెం అశ్వరాపేట రోడ్ నందు శ్రీదేవి జనతా హాస్పిటల్ ఆయుర్వేద అండ్ పంచకర్మ హాస్పిటల్ గూడూరి రాజేష్ గారి ప్రొపరైటర్ గా ఇక్కడ స్థాపించడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా గూడూరి రాజేష్ గారు వాళ్ళ నాన్నగారు గూడూరి ఈశ్వర్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా సేవలు అందించడం జరిగింది. ఆయన ఈ ప్రాంతానికి సుపరిచితులు. అలాగే ఆయన యొక్క లెగసీని కంటిన్యూ చేయడం కోసం ఇక్కడ చదువుకుని ఎక్కడికో వెళ్ళి సిటీస్ లో మనం స్థిరపడి డబ్బు సంపాదించడం కంటే కూడా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు, నేను పుట్టు పెరిగినటువంటి ప్రాంతానికి నాకున్నటువంటి నాలెడ్జ్ ని గాని, నాకున్నటువంటి అనుభవాన్ని గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యపరంగా సేవలు అందించాలని ఒక సదుద్దేశంతో ఈ రోజున గూడూరు రాజేష్ గారు ఇక్కడ మనకి ఈ శ్రీదేవి జనతా హాస్పిటల్ అనేది ప్రారంభించడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా ఏంటంటే రాజేష్ గారికి మరియు వారి యొక్క బృందానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.